ప్రపంచంలో అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మికమైన కేంద్రం తిరుమల. ఆ తిరుమల ప్రతిష్టను కాపాడే బాధ్యత ప్రభుత్వానిది, ఆ పాలక వర్గానిది, ఆ పాలక వర్గ చైర్మన్ది. కానీ ఈ మధ్య కాలంలో ఆ పాలకవర్గ చైర్మన్ బిఆర్ నాయుడు గారి రాసలీలలు మొత్తం రాష్ట్రమంతా కాదు దేశమంతా వీడియోలు వైరల్ అయినాయి. చర్యలు తీసుకోవాల్సింది పోనిచ్చి ముఖ్యమంత్రి గారు తిరుమల వచ్చినప్పుడు ఆయన్ను వెంటేసుకొని మొత్తము తిరుమల అంతా తిరిగి ఎవరు ఎన్ని చేసినా నేనున్నాను, ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా, మీరు ఎన్ని తప్పులు చేసినా నేనున్నాను, మీకేం భయం లేదు, తప్పులు చేయండి మీరు అనే ఉద్దేశంతో ఆయన తిరుమలలో మొత్తం ఆయన్ని వెంటేసుకొని తిరగడం జరిగింది. ఇది చాలా దారుణమైన విషయం. తిరుమలకు ఎంతో పవిత్రత ఉంది. ఆ తిరుమల పవిత్రతను ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా పవిత్రతను నాశనం చేసినారు. ఒక రాజకీయ కేంద్రంగా దాన్ని వాడుకున్నారు. అబల మీద, ఒక మహిళ మీద చేయి వేస్తే నేనున్న 24 గంటల్లో వాళ్ళ మీద చర్య తీసుకుంటాను అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎలాంటి స్పందన దీని మీద లేదు. ఈ రోజు మొత్తం దేశమంతా దుమ్మెత్తి పోస్తా ఉన్నారు. ఎలాంటి చర్యలు తీసుకోలేదు అలాంటి వ్యక్తి మీద అని. ఎందుకు తీసుకోలేదు? తన పేపర్లో, తన టీవీ ఛానల్లో పుంకాలుగా పొగుడుతూనే ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ని. ఇది చాలా దారుణమైన విషయం. ఒక వైఎస్ఆర్సీపీ పక్షానే కాకుండా ఆధ్యాత్మికమైన ప్రతి ఒక్క వ్యక్తి తరపున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఆ తిరుమల పవిత్రతను కాపాడండి, ఆ చైర్మన్ ను తొలగించి మంచి వ్యక్తిని అక్కడ నియమించండి అని. ఎంతో ప్రసిద్ధి చెంది కోట్లాది మంది భక్తులతో చారిత్రాత్మకం కలిగిన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఈరోజు టిటిడి చైర్మన్ గా పనిచేస్తూ దేవుని సన్నిధిలో అపవిత్రాలు చేస్తూ హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ ప్రతి ఒక్కరిని కూడా అవహేళన చేస్తూ ఎగతాళిగా మాట్లాడి ఈరోజు ఆ పదవికే చాలా అన్యాయం చేసి ఆ పదవిని భ్రష్టు పట్టించిన బిఆర్ నాయుడును వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని తెలియజేసుకుంటున్నాము. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో దేవాలయాల్లో కానీ, ఎంతో మంది నాయకుల మీద కానీ, ఎంతో మంది కార్యకర్తల మీద కానీ, పబ్లిక్ ప్రజల మీద కూడా ఎటువంటి అన్యాయాలు చేశారో, ఎటువంటి దుర్మార్గ పనులు చేశారో, అశ్లీలతమైన పనులు చేశారో ప్రజలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు. ఇటువంటి వారిని కోదండరామస్వామి దేవాలయంలో కానీ, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కానీ బిఆర్ నాయుడు కానీ వెంట వేసుకొని తిరగడం అనేది చాలా సిగ్గుచేటు అయిన విషయము. ఇటువంటి వారిని వెంట పెట్టుకొని తిరగడానికి ఈ కూటమి ప్రభుత్వ నాయకులకు ఇంకా సిగ్గులేదా అని సభాపూర్వకంగా మేము తెలియజేసుకుంటున్నాము. ఇప్పటికైనా కళ్ళు తెరిచి భక్తుల మనోభావాలను దెబ్బ తినకుండా కాపాడాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రతి ఒక్కరూ ఎవరైతే హిందూ మనోభావాలను కానీ, దేవాలయాల మనోభావాలను కానీ కించపరిచి ఎవరైతే అగౌరవపరిచినారో అటువంటి చైర్మన్లందరినీ కూడా వెంటనే పదవుల నుంచి తొలగించి మీరు మీ వ్యక్తిగత పార్టీ ప్రతిష్టను నిలుపుకోవాలని తెలియజేసుకుంటున్నాను. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ప్రజలందరూ ఏకమై ప్రతిరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో ధర్నాలు అన్ని చేస్తున్నా కానీ మీకు చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇకనైనా కళ్ళు తెరిచి ప్రజల మనోభావాలను గుర్తించి ప్రజలకు అనుగుణంగా మీరు పరిపాలన చేసి ఈ బిఆర్ నాయుడిని వెంటనే తొలగిస్తారని తెలియజేసుకుంటున్నాను. తిరుపతి దేవస్థానంలో బిఆర్ నాయుడు అనైతిక కార్యకలాపాలను చూసి ప్రతి ఒక్కరు సిగ్గుపడాలి. అట్లాంటి వ్యక్తికి తిరుమల పవిత్ర రోజు రోజుకు దిగదారుస్తున్నారు. మరి ఈ అంశంపై చంద్రబాబు నాయుడు గాని వాళ్ళ కూటమి ప్రభుత్వ నాయకులు గాని స్పందనే లేదు. అలాంటి వ్యక్తులకు ఈ రోజు చైర్మన్ గా ఇచ్చి అపవిత్రత ఎందుకు చేస్తున్నారు? ఈ రోజు మేము వైఎస్ఆర్ టీవీ తరపు నుంచి ఖండిస్తున్నాం. ఎందుకంటే మనకు ఒక తిరుమల దేవస్థానం అంటే పవిత్రమైంది. ఆ పవిత్రతను అక్కడ అపవిత్రం చేసేటప్పుడు అటువంటి వ్యక్తులను చైర్మన్ గా పెట్టి ఈ విధంగా పరిపాలన చేయడం అనేది
అది ఎవరు చూసి మన ప్రజల్లో కానీ ఎక్కడైనా కానీ చూసినా కూడా ఇది సిగ్గుచేటు. కావున ఎప్పుడైనా దేవుని పవిత్రతకు ఎవరైతే సరైన వాళ్ళు ఉంటారో మనం ఇలాంటి కార్యకలాపాలు చేస్తూ అతను అసభ్యకరంగా ఈ విధంగా మొన్న చూస్తే కోడూరులో ఒక లేడీని కూడా కొట్టిన పోయినాం, అంటే వాళ్ళ ప్రభుత్వంలోనే. ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి అసలు ముందు లేడీస్ అనేది కూడా లేకోకుండా ఈ పరిపాలన జరుగుతుంది. ఇలాంటి దాన్ని మేము ఖండిస్తూ ఇప్పటి నుంచైనా తిరుమల దేవస్థానం కానీ ఎక్కడైనా కానీ పవిత్రత అనే దాన్ని బట్టి ఆ మనుషులను కేటాయిస్తున్నప్పుడే దానికి విలువ ఉంటుంది, ఆ ప్రభుత్వానికి విలువ ఉంటుందని మేము దాన్ని ఖండిస్తున్నాం.